హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఐఎమ్ కస్తూరి. ఈ సెషన్లో మనం ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేయబోదాము. అండ్ ఆల్సో ఈరోజు నేను మీకు ఎకానమీ నుండి క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. ప్రీవియస్గా ఆల్రెడీ మీకు హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ ఈ ఏరియాస్ నుండి ఈచ్ సబ్జెక్ట్ నుండి ఒక్కొక్క సెషన్ ఆల్రెడీ మనకి ఫినిష్ అయింది. సో ఈ రోజు నేను మీకు ఎకానమీ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ట్రై టు షేర్ అవర్ వీడియోస్ టు మెనీ ఆస్పిరెంట్స్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే. అండ్ ఈవెన్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఐదర్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో అయినా, ఒకవేళ క్వశ్చన్స్ ఏమైనా అర్థం కావట్లేదు అన్నా, లేదంటే కాన్సెప్ట్స్ మీ కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా వింటున్నారు కదండి. సో ఈవెన్ అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నో ఇష్యూస్ అండి. కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో నేను మీకు మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా. నౌ లెట్ మీ బిగిన్ ద సెషన్ విత్ ఎకానమీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఓకేనా. Now, first question చూద్దాం ఇక్కడ. During which 5-year plan did India opt for a mixed economy? ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది? అండ్ నౌ సెకండ్ 5-year plan, ఫోర్త్ 5-year plan, ఫస్ట్ 5-year plan, థర్డ్ 5-year plan. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఈ 5-year ప్లాన్ పంచవర్ష ప్రణాళికలు అవునా. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఈవెన్ 12 5-year plans అనేవి ఉన్నాయి, రైట్. దట్ మీన్స్ యూ కెన్ అబ్జర్వ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎస్పెసిఫిక్గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ 5-year ప్లాన్ గురించి తెలుసుకోవాలండి. దట్ మీన్స్ నేను ఎందుకోసం చెప్తున్నాను అంటే ఈ కాన్సెప్ట్ నుండి ఖచ్చితంగా మీకు రైల్వే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి ఎకానమీ నుండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏ 5-year ప్లాన్లో మిక్స్డ్ ఎకానమీ అంటే మీకు ఒక 5-year ప్లాన్ గురించి కంప్లీట్ ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఆన్సర్ చేస్తారు. సో అందుకే జస్ట్ ఒకసారి 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్ళండి. లేదు అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అప్కమింగ్ క్లాసెస్లో నేను మీకు 5-year ప్లాన్స్కి సంబంధించిన ఒక సెపరేట్ సెషన్ తీసుకుంటాను, బట్ ఇట్ టేక్స్ టైమ్. ఓకే. నా మూవింగ్ టు 5-year ప్లాన్ అండి. సో మనకి ఇక్కడ ఈ మిక్స్డ్ ఎకానమీ దట్ మీన్స్ విచ్ ఇన్క్లూడ్స్ ప్రైవేట్ ప్లస్ పబ్లిక్ సెక్టార్స్ అండి, అవునా. సో దీంట్లో మనకి 5-year ప్లాన్లో అంటే సెకండ్ 5-year ప్లాన్ అప్పుడు మనకి ఈ మిక్స్డ్ ఎకానమీ అనేది ఇండియా చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆల్సో సెకండ్ 5-year ప్లాన్ మనము డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 1956 నుండి 1961 వరకు అండి. అండ్ సెకండ్ 5-year ప్లాన్కి అదర్ నేమ్ దట్ ఈస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్ అని కూడా చాలాసార్లు ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగారు. సో విచ్ ఈస్ బేస్డ్ ఆన్ మహల్నోబిస్ మోడల్ అండి. ఓకే. సో మనకి సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసి విచ్ ఈస్ బేస్డ్ ఆన్ పిసి మహల్నోబిస్ మోడల్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మనకి గ్రోత్ రేట్ ఎంత అంటే దట్ ఈస్ 4.27%. అంటే ఎక్స్పెక్టెడ్ దానికన్నా తక్కువగానే గ్రోత్ రేట్ రావడం జరిగింది సెకండ్ 5-year ప్లాన్లో. అండ్ సెకండ్ 5-year ప్లాన్లో వేటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ని ఫోకస్ చేశారండి. దేనిపైన? ఇండస్ట్రియలైజేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఎప్పుడు మనకు ఏ పంచవర్ష ప్రణాళికలో అంటే సెకండ్ దాంట్లో. ఓకేనా. రెండవ దాంట్లో ఎప్పుడు జరిగింది రెండవ పంచవర్ష ప్రణాళిక పీరియడ్ ఏంటి కాలం మనకి అంటే 1956 నుండి 1961 వరకు. ఇది సెకండ్ 5-year ప్లాన్. ఏ మోడల్ పైన బేస్ చేసుకుంది అంటే మహల్నోబిస్ మోడల్. మరి ఎవరు లీడర్షిప్ ఉన్నారు సెకండ్ 5-year ప్లాన్ రెండవ పంచవర్ష ప్రణాళిక అప్పుడు అంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా. ఎందుకోసం చెప్తున్నాను అంటే ఈ అన్ని ఏరియాస్ నుండి అంటే ఇక్కడ నేను ఒక 5-year ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీరు ఎలా చదవాలి 5-year ప్లాన్స్ అనేవి. ఓకేనా. సో ఈ సెకండ్ 5-year ప్లాన్లో ఏం ఆప్ట్ చేసుకుంది ఇండియా అంటే మిక్స్డ్ ఎకానమీ, అవునా. సో ఈ విధంగా అనమాట ఎవర్ లీడర్షిప్లో ఆ 5-year ప్లాన్ రావడం జరిగింది. దాంట్లో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, గ్రోత్ రేట్ ఏంటి, అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చిందా లేదంటే డిక్రీస్ లైక్ రెడ్యూస్డ్ వన్ వచ్చిందా. అండ్ ఆల్సో ఆ పీరియడ్ ఏంటి, అది ఏ మోడల్ పైన బేస్ చేసుకుని ఉంది, మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇక్కడ దట్ ఈస్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. అర్థమైందా. సో ఇలా మీరు 5-year ప్లాన్స్ని చదవాలండి. సో ఇక్కడ మనకి సెకండ్ 5-year ప్లాన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే క్వశ్చన్ ప్రీవియస్గా మనకి ఈ ఏరియా నుండి వచ్చింది అనమాట. సో ఇక్కడ మీరు ఏరియా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి 5-year plan. Okay. Next. గరీబీ హటావో వాజ్ ద స్లోగన్ ఆఫ్ విచ్ పొలిటికల్ లీడర్? గరీబీ హటావో అనేది ఏ రాజకీయ నేత నినాదం? ఇందిరాగాంధీ, కే కామరాజ్, మొరార్జీ దేశాయ్, కర్పూరి ఠాకూర్. ఈ గరీబీ హటావో అంటే ఏంటంటే దీని యొక్క మీనింగ్ చూసుకోండి ఇక్కడ దట్ ఈస్ టు ఎరాడికేట్ పావర్టీ. ఓకే. గరీబీ అన్నారు, పావర్టీ కదా. సో టు ఎరాడికేట్ పావర్టీ అండి ఈ స్లోగన్ అనేది
1971 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో అప్పుడు మనకి ఇందిరాగాంధీ గారి యొక్క స్లోగన్ అండి ఎలక్షన్స్లో ఏంటది, గరీబీ హటావో అనే స్లోగన్. ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకోండి, ఆప్షన్ ఏ, ఇందిరాగాంధీ గారి యొక్క నినాదమే గరీబీ హటావో. అండ్ ఈ గరీబీ హటావో అనేది మనకి 5th 5-year ప్లాన్ ఏదైతే ఉందో, సో 5th 5-year ప్లాన్ యొక్క వ్యవధి ఎప్పుడు అంటే మనకి 1974 నుండి 1979 వరకు అండి. సో ఇది ఈ యొక్క 5th 5-year ప్లాన్ అప్పుడు కూడా ఈ గరీబీ హటావో అనే కాన్సెప్ట్ రావడం జరిగింది 5th 5-year ప్లాన్లో. అండ్ ఇది 1971 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారి యొక్క ఎలక్షన్స్ నినాదం అండి ఇది. ఓకే, సో మేజర్ ఫోకస్ దేనిపైన, దట్ ఈస్ టు ఎరాడికేట్ పావర్టీ. ఓకేనా, క్లియర్ కదా ఇక్కడ మీకు. నెక్స్ట్, in which country is the headquarters of Asian Development Bank situated? Japan, Philippines, South Korea, China. సో ఎక్కడండి మనకి, దట్ ఈస్ ఇట్, ఆప్షన్ బి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా ఫిలిప్పైన్స్లో లొకేట్ అవ్వడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ చూసుకోండి, ఇక్కడ ఆబ్జెక్టివ్ అండి, ఎందుకోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని సెటప్ చేశారు. ఓకే, అండ్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది మనకి అంటే 1966 19 డిసెంబర్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకోసము, మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దట్ ఈస్ టు సపోర్ట్ సోషల్, జస్ట్ ఏ మినిట్, మీకు ఇక్కడ క్లారిటీగా లేదనుకుంటున్నాను, సో జస్ట్ నేను మళ్ళీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను ఇయర్ కూడా. ఎస్, 1966లో 19th డిసెంబర్న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సోషల్గా అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఎక్కడ, దట్ ఈస్ ఇన్ ఏషియన్ రీజియన్లో. ఓకేనా, ఎకనామిక్ గ్రోత్, ఓకే, దట్ ఈస్ ఇన్ ఏషియా. సో వీటిని ఫోకస్ చేస్తూ డెవలప్మెంటల్ యాక్టివిటీ లైక్ డెవలప్మెంటల్ ఏరియాస్ని ఫోకస్ చేస్తూ ఏడీబీ అనేది 1966లో స్టార్ట్ చేశారు. ఇక్కడ మనీలా ఫిలిప్పైన్స్లో హెడ్ క్వార్టర్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఇందులో మెంబర్షిప్ కంట్రీస్ అన్ని మనకి ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో అంటే 68 మెంబర్ కంట్రీస్ అండి. ఓకేనా, ఎన్ని మెంబర్షిప్ చూసుకుంటే ఇక్కడ మనకి 68. క్లియర్ కదా, అంటే ఎప్పుడు కానీ ఇలాంటి వాటి గురించి చదువుతున్నారు, లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి అయినా ఇలా మనకి చాలా ఉండాలి, WTO. సో ఇలా ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చూస్తున్నప్పుడు వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎందుకొరకు మనకు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, అందులో ఉన్న మెంబర్ కంట్రీస్ ఏంటి, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా? జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది భారతదేశంలో అన్నారు. ఓకే, ఇప్పుడు అమలు చేయబడింది 1st ఏప్రిల్ 2018, 1st జూలై 2017, 1st జూలై 2018, 1st ఏప్రిల్ లైక్ 2017 అండి. సో ఇక్కడ చూసుకోండి మనకి 1st జూలై 2017. ఓకే, ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మనకి ఎన్నో అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు అంటే 101st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 అండి. ఈ యాక్ట్ ద్వారా జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంటే 1 జూలై 2017 నుండి మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఇది ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఓకే, జిఎస్టీ అనేది డైరెక్ట్ ట్యాక్సా లేదంటే ఇండైరెక్ట్ ట్యాక్సా, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ జిఎస్టీ మనకి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంటే దట్ ఈస్ ఆన్ 1st జూలై ఆఫ్ 2017. ఫస్ట్ యాక్చువల్గా ఇలాంటి లైక్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్ని ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏదంటే ఫ్రాన్స్. కానీ ఇండియా ఎక్కడి నుండి జిఎస్టీ కాన్సెప్ట్ని తీసుకుంది అంటే కెనేడియన్ మోడల్ అండి. ఇండియా తీసుకున్న ఈ జిఎస్టీ ట్యాక్స్ మోడల్ ఎక్కడిది అంటే మనకి కెనేడియన్ మోడల్ అనమాట. అండ్ ఆల్సో ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది మనకి అంటే ఇండియాలో ఫస్ట్ స్టేట్ జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసింది ఏ స్టేట్ అంటే మనకి అస్సాం అనేది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియా. ఆర్ యూ క్లియర్? అండ్ దిస్ ఈస్ ఆల్ రిలేటెడ్, ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. క్లియర్ కదా, ఎందుకంటే ఇక్కడ మీరు అమెండ్మెంట్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, 101 అమెండ్మెంట్ అనమాట. ఈ 101 అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016 ద్వారానే జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు కెనేడియన్ మోడల్ని బేస్ చేసుకొని. ఫస్ట్ లైక్ ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్ అండి. ఓకేనా, అండ్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసింది, ఏ స్టేట్ అంటే మనకి అస్సాం.
ఓకేనా? ఇక్కడ మీ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ ట్యాక్సా ఇండైరెక్ట్ ట్యాక్సా జిఎస్టీ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్, when was the Reserve Bank of India established? April 1936, April 1948, April 1945, April 1935. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అనేది క్వశ్చన్, అవునా? సో ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకోండి. ఏప్రిల్ 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ అయింది. ప్రీవియస్గా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉంది, అవునా? సో ఈ ఇంపీరియల్ బ్యాంక్ నుండి లేటర్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. అండ్ 1935లో మనకి ఎస్టాబ్లిష్ అయితే ఎప్పుడు నేషనలైజ్ అయింది అంటే ఇట్ ఈస్ నేషనలైజ్డ్ అండ్ ఆల్సో విత్ ఎఫెక్ట్, ఓకే, దట్ ఈస్ ఫ్రమ్ 1949 1st January నుండి. ఓకే, ఇట్ ఈస్ నేషనలైజ్డ్ అండ్ ఆల్సో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1949 1st January నుండి. ఓకే, ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఏప్రిల్ 1935లో. అండ్ ఆల్సో ఏ కమిషన్ బేస్డ్గా మనకి ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు అంటే, ఓకే, రికమెండేషన్స్ ప్రకారం అంటే హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ని బేస్ చేసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఏమని పిలుస్తారండి, అదర్ నేమ్ బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. అండ్ ఆల్సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈవెన్ మూవింగ్ టు నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అయిపోయింది. అండ్ ఆల్సో లైక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ 1935 ఏప్రిల్లో, నేషనలైజింగ్ అండ్ దట్ ఈస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1949 అండి. హిల్టన్ యంగ్ కమిషన్ని రికమెండేషన్స్ ప్రకారమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సెటప్ చేశారు. దెన్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, లోగో లేదా సింబల్ అని కూడా అంటారు, దట్ ఈస్ టైగర్ అండ్ పామ్ ట్రీ అండి. చాలా సార్లు ప్రీవియస్గా సెంట్రల్ ఎగ్జామ్స్లో అండ్ ఆల్సో రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆర్బీఐ యొక్క లోగో ఏంటి, లైక్ రిప్రజెంట్ చేసేది అంటే టైగర్ అండ్ పామ్ ట్రీ. మీరు చాలాసార్లు చూసుంటారు. ఇఫ్ నాట్ జస్ట్ గో త్రూ ద లోగో అంటే ఈజీగా గుర్తుంటుంది చదివిన దానికంటే. ఓకేనా? దట్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది రెగ్యులేటింగ్ బాడీ అనమాట మనకి, లైక్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా రెగ్యులేటింగ్ బాడీయే ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుకే దీన్ని బ్యాంకర్స్ బ్యాంక్ అని కూడా పిలుస్తుంటారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ రికమెండ్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ద క్రాప్స్? కింది వాటిలో ఏ సంస్థ పంటలకి కనీస మద్దతు ధర సిఫార్సును చేస్తుంది? నీతి ఆయోగ్, నబార్డ్, ఎఫ్సిఐ, సిఎసిపి. ఇక్కడ క్వశ్చన్ మీకు ఏంటంటే ఆప్షన్స్లో ఉన్న లైక్ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఆప్షన్ ఉంది కదండి, సో ప్రతి ఆప్షన్ యొక్క ఫుల్ ఫామ్ని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అండ్ ఈ ఫుల్ ఫామ్తో పాటుగా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఓకేనా, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ లైక్ నబార్డ్ కానీ నీతి ఆయోగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాము, నబార్డ్, ఎఫ్సిఐ అండ్ సిఏసిపి గురించి. ఓకే, నా మూవింగ్ టు ద ఏరియా, ఎంఎస్పి అన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏంటి అంటే లైక్ ఈవెన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వాటి యొక్క కనీస మద్దతు ధరని ప్రకటిస్తుంది గవర్నమెంట్. సో వాటిని బేసిస్ చేసుకుని ఇండియాలో ప్రస్తుతం ఒక 22 క్రాప్స్కి ఎంఎస్పి అనేది అవైలబుల్గా ఎలిజిబిలిటీ ఉంది. 22 క్రాప్స్తో పాటు ఇక్కడ మీరు చూసుకోండి ఒకటి ఏంటంటే ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అండి. దేనికి? ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ కేన్ కూడా. 22 క్రాప్స్తో పాటుగా. మరి ఈ 22 క్రాప్స్లో ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ 22 ఏ క్రాప్స్ అంటే 14 ఖరీఫ్ క్రాప్స్ అండి, 6 రబీ క్రాప్స్ అండ్ అదర్ 2 ఏవైతే ఉన్నాయో సో ఇవి మనకి కమర్షియల్ క్రాప్స్ అండి. సో ఓవరాల్గా 22 క్రాప్స్కి ఎంఎస్పి అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మరి ఇక్కడ ఒక మినిస్ట్రీ ఫోకస్ చేయాలి ఎంఎస్పి వచ్చినప్పుడు మనకి, అదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. ఏంటండి? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ అనేది ఇక్కడ మీరు ఫోకస్ చేయాలి. మరి ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటి మనకి, ఏ బాడీ రికమెండ్ చేసింది ఎంఎస్పిని, మినిమం సపోర్ట్ ప్రైస్, ఓకే, కనీస మద్దతు ధరని అంటే సిఏసిపి. సిఏసిపి ఫుల్ ఫామ్ ఏంటండి? జస్ట్ ఐ మెన్షన్ హియర్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. దట్ ఈస్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ అండి. అదే మనకి సిఏసిపి. సో ఈ కమిషన్ ఏదైతే ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ని రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, ఎన్ని క్రాప్స్కి అంటే మనకి 22 క్రాప్స్కి అండి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కు కనీస మద్దతు ధరని ప్రకటించింది. అది మనకి ఏది చేస్తుంది లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ని అంటే సిఏసిపి అనమాట. ఆర్ యూ క్లియర్? ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఎన్ని క్రాప్స్కి అండ్ ఏ మినిస్ట్రీ వస్తుంది అండ్ ఆల్సో ఆ యొక్క బాడీ ఏంటి రికమెండ్ చేసింది ఎంఎస్పిని అంటే సిఏసిపి. నెక్స్ట్ క్వశ్చన్,
The main focus of first 5-year plan was on service sector, agriculture sector, agriculture and industrial sector, agriculture or else industrial. So నేను ఇందాక కూడా మీకు డిస్కస్ చేశాను 5-year ప్లాన్స్ అనే కాన్సెప్ట్ను డెఫినెట్గా ప్రతి రైల్వే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫోకస్ ఆన్ 5-year ఫస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ని ఫినిష్ చేసి పెట్టుకోండి. ప్రతి 5-year ప్లాన్ పైన నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే డిఫరెంట్ 5-year ప్లాన్స్ నుండి ఇలా ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేవి మీకు ఎగ్జామ్స్లో వస్తుంటాయి. సో వన్స్ మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయితే మీకు ఎకానమీ నుండి 1 మార్క్ మీ హ్యాండ్లో ఉన్నట్టే, ఓకేనా? నా సో ఇక్కడ మనకి ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడండి, దట్ ఈస్ మనకి స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకున్నట్లయితే 1951 నుండి 1956, అవునా? ఇది మనకి ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్. అండ్ నెక్స్ట్ ఇది ఏ మోడల్ పైన బేస్ చేసుకుని ఉంది అంటే దట్ ఈస్ హరద్-ధోమర్ మోడల్ అండి, ఓకే? హరద్-ధోమర్ మోడల్ అని కూడా అంటారు. అండ్ నేను ప్రీవియస్గా చెప్పాను సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసి పీసీ మహల్నోబిస్ మోడల్. సో ఇది మనకి హరద్-ధోమర్ మోడల్ అండి. అండ్ ఆల్సో ఎవరి లీడర్షిప్లో ఫస్ట్ టైం మనకి ఇది ఇంప్లిమెంట్ అయింది అంటే దట్ ఈస్ ఆల్సో జవహర్ లాల్ నెహ్రూ గారి యొక్క లీడర్షిప్లో ఫస్ట్ 5-year ప్లాన్ అనేది మేజర్గా వేటిపైన దృష్టి సారించింది అంటే అగ్రికల్చర్ సెక్టార్ అండి, ఆప్షన్ బి. సెకండ్ దాంట్లో ఏంటంటే ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ని ఫోకస్ చేసింది, కానీ ఫస్ట్ 5-year ప్లాన్లో అగ్రికల్చర్ సెక్టార్ని ఎక్కువగా ఫోకస్ చేసింది. 51 నుండి 56, ఓకే, 51 నుండి 1956 వరకు ఫస్ట్ 5-year ప్లాన్ అనేది అగ్రికల్చర్ సెక్టార్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఇది హరద్-ధోమర్ మోడల్ని బేస్ చేసుకొని అండ్ ఈ ఎవరి లీడర్షిప్లో ఫస్ట్ 5-year ప్లాన్ ఉంది అంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు వ్యవహరించారు. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అన్ ఎకానమీ. సేవా రంగం ఆర్థిక వ్యవస్థ ఏ భాగంలోకి ప్రైమరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ ఆర్ సెకండరీ సెక్టార్ అండి. సో ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ సెక్టార్స్ అనేవి 3 ఉంటాయండి. ఏంటవి? ఫస్ట్ ది ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ఎందుకంటే రిపీటెడ్గా అయితే వీటిపైన క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇది ఈ సెక్టార్స్ని బేస్ చేసుకొని, ఓకేనా? సో మనకి ప్రైమరీ సెక్టార్ ఏదైతే ఉందో ఆల్ ద రా మెటీరియల్స్, ఓకే, రా మెటీరియల్స్ ఇంక్లూడ్ అయినవి ల్యాండ్ రిలేటెడ్గా ఉన్నవి మనకి ప్రైమరీ సెక్టార్లో వస్తాయి. సెకండరీ సెక్టార్లో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయో, ఓకేనా? సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవి సెకండరీ సెక్టార్లో మనకి వస్తాయి. అండ్ టెరిషరీ సెక్టార్లో ఏంటంటే సర్వీసెస్, ఓకేనా? సో ఇక్కడ ఈ సర్వీసెస్ ఉంది కదా, సో ఇక్కడ టెరిషరీ సెక్టార్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను మీకు ఇక్కడ. ఈజ్ ఇట్ విజిబుల్ ఎవ్రీవన్? సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఒకే ప్రోడక్ట్ని మనం తీసుకుంటే ఈ 3 సెక్టార్స్లో డివైడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏంటంటే కొన్ని ధాన్యాలు తీసుకుందాం, లైక్ వరి అయినా గోధుమలైనా, ఓకేనా? ఇక్కడ రైస్ ఆర్ వీట్ సంథింగ్ ఎల్స్, ఓకే? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? రా మెటీరియల్ కదా, అప్పుడు ప్రైమరీ సెక్టార్లోకి వస్తుంది. అదే ఇక్కడ ఇది లైక్ మనకి బ్రెడ్గా తయారైంది అనుకోండి, అంటే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? సెకండరీ సెక్టార్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది షాప్స్లో వెళ్ళి సెల్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? సర్వీస్, ఓకే, లైక్ టెరిషరీ సెక్టార్ అనమాట, సర్వీస్ సెక్టార్లో. సో జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, రఫ్ ఎగ్జాంపుల్ చెప్పాను, నో నీడ్ టు నోట్ డౌన్ దిస్, బట్ జస్ట్ నేను మీకు ఒక ఐడియా ఉండడానికి ఈజీగా, అంటే మీకు ఈజీగా గుర్తుండాలి ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ వేటితో డీల్ చేస్తాయి అని, ఓకేనా? దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ప్రైమరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్. సో ఇప్పుడు మనకి సర్వీస్ సెక్టార్ దేంట్లోకి వస్తుందండి? మీ ఆన్సర్ ఏమవ్వాలి ఇక్కడ? విచ్ ఈస్ రిలేటెడ్ టు టెరిషరీ సెక్టార్. ఏ ఆప్షన్? మనకి ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద సర్వీస్ సెక్టార్. నెక్స్ట్, GST is an indirect tax imposed in India. What is the full form of GST? ఇందాకే డిస్కస్ చేసాము. ఎన్నో అమెండ్మెంట్? 101 అమెండ్మెంట్. అండ్ మనకి ఇంప్లిమెంట్ అయింది ఎప్పుడండి? దట్ ఈస్ ఆన్ 1st July 2017లో ఇంప్లిమెంట్ అయింది, అవునా? డిస్కస్ చేసాం కదా. GST ఫుల్ ఫామ్ ఏంటి ఇక్కడ మరి? దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జస్ట్ నో డిస్కస్ చేసాము, అందుకే నేను ఎక్కువగా డిస్కస్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. Who was the governor to reserve, that is of the Reserve Bank of India when demonetization was announced on 8th November 2016 అండి. ప్రీవియస్గా దీనికంటే ముందు 2 సార్లు ఆల్రెడీ డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారు ఇండియాలో. సో అది మనకు ఎప్పుడు అంటే 1946లో ఫర్ ద ఫస్ట్ టైం, సెకండ్ టైం 1978లో అండ్ థర్డ్ టైం మనకి 8th November 2016లో అండి, ఓకేనా? డిమానిటైజేషన్ ఆఫ్ ఏంటి మనకి 500 రూపీ నోట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ 1000 రూపీ నోట్స్. ఎందుకోసం డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ వస్తుంది మనకి? బ్లాక్ మనీని, ఈ యొక్క కరప్షన్ సంబంధించి
ఎస్ టు కర్వ్ బ్లాక్ మనీ ఈ డిమానిటైజేషన్ అనే కాన్సెప్ట్ని అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్. సో మనకి 2016లో అనౌన్స్ చేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఎవరు వ్యవహరించారు అనేది క్వశ్చన్, అవునా? సో ఇక్కడ మనకి ఆర్బీఐ యొక్క 24వ గవర్నర్, ఓకే, 24th ఆర్బీఐ గవర్నర్గా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్, ఇంక్లూ కూడా ఇచ్చాను, ట్రై చేయండి ఒకసారి. అంతవరకు మనం ఆప్షన్స్కి వెళ్దాము. రఘురామ్ రాజన్, డి సుబ్బారావు, శక్తికాంత దాస్, ఉచిత్ పటేల్. ఆన్సర్ ఏంటంటే మనకి ఆప్షన్ డి అండి. ఓకే, ఉచిత్ పటేల్ గారు మనకి ఇక్కడ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు 2016లో డిమానిటైజేషన్ అనౌన్స్ చేసినప్పుడు, అవునా? నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలి అంటే లైక్ విత్డ్రాయింగ్ ద లైక్ ఏంటంటే ఈ యొక్క కరెన్సీకి సంబంధించిన ఇష్యూస్ లైక్ బ్లాక్ మనీని ఫోకస్ చేస్తూ టు కర్బ్ దిస్ బ్లాక్ మనీ మనకి 2016లో కూడా థర్డ్ టైం ఇండియాలో డిమానిటైజేషన్ అనౌన్స్ చేశారు. ప్రీవియస్గా 1946లో 1978లో కూడా డిమానిటైజేషన్ అనేది జరిగింది. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అనేది, ఓకే, 2023 డేటా ప్రకారము ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫర్ యూ గైస్. ఓకే, నెక్స్ట్, ద ఫస్ట్ అటెంప్ట్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా వాజ్ మేడ్ బై వికేఆర్వి రావ్, ఎస్డి టెండూల్కర్, పిసి మహల్నోబిస్, దాదాభాయ్ నవరోజీ. ఇక్కడ మీరు నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్తో పాటుగా ఫోకస్ చేయండి జీడిపి. ఓకే, ఎందుకంటే ఇది నేను రిపీటెడ్గా మీకు ప్రీవియస్గా వచ్చాయి కాబట్టి కాన్సెప్ట్ చెప్తున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ గో త్రూ దీస్ ఏరియాస్. ఓకే, అండ్ దెన్ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఫ్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఒకసారి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ద్వారా వెళ్ళండి, ఎందుకంటే ప్రీవియస్గా వీటిపైన కూడా క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా? నా మూవింగ్ టు ద ఆన్సర్. ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేశారు అంటే మనకి దాదాభాయ్ నవరోజీ గారు ఈ నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చూసుకుందాము మనకి ఏ పీరియడ్లో దాదాభాయ్ నవరోజీ గారు చేశారు అంటే దట్ ఈస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1867 నుండి 68 ఈ మధ్య వ్యవధిలోనే నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం ఫస్ట్ అటెంప్ట్ చేశారు. అండ్ అప్పుడు చూసుకుంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ లైక్ 20 రూపీస్ లాగా చూసారనమాట ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు. ఎప్పుడు 1867 1868వ సంవత్సరంలో అనమాట. అండ్ ఇక్కడ నేషనల్ ఇన్కమ్ అంటే జస్ట్ ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్సో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇది ప్రీవియస్గా చాలా మంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది జస్ట్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, నేను నేషనల్ ఇన్కమ్ గురించి చెప్తాను, మీకు ఇప్పుడు ఐ థింక్ క్లియర్ ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏవైతే ప్రోడక్ట్స్, ఓకే, గూడ్స్ దట్ ఈస్ టోటల్ వాల్యూ ఆఫ్ కంట్రీస్ గూడ్స్ అండ్ ప్రోడక్ట్స్, అవునా, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. దట్ ఈస్ ఎస్పెషల్లీ 1 year చూసుకుంటే దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, ఎస్పెషల్లీ టోటల్ వాల్యూ అనమాట. ఓకే, దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ జీడిపి అంటే ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే మీకు జీడిపి ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అర్థమైంది కదా, సో అదే వేలో జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. అండ్ ఈజీగా 2 కాన్సెప్ట్స్ ప్యారలల్గా గుర్తుంటాయి అనమాట, మళ్ళీ ఇండివిజువల్గా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ అయితే మీకు ఆప్షన్ డి అండి, దాదాభాయ్ నవరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. దట్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఇనిషియేటివ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ in the Union Budget 2023 targets individuals involved in a range of traditional and skilled professionals. Okay, PM Vikas, update credit guarantee scheme for MSMEs, PM Garib Kalyan Anna Yojana, Mahila Samman Bachat Patra. So all these questions were for you అనమాట. ఇక్కడ నుండి కొన్ని క్వశ్చన్స్ మీకు నేను ప్రీవియస్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను క్లాస్ చెప్పేప్పుడు, వాటితో పాటుగా ఇవి కూడా నియర్లీ అట్లీస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తుంటాను ఎవ్రీడే. మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీరు క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వడమే కాకుండా బ్యాక్ అండ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలి అంటే. సో డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ని ట్రై చేయండి. ఓకే, ఇది రీసెంట్ బడ్జెట్ క్వశ్చనే కాబట్టి నేను మీకు వర్క్ ఇస్తున్నాను. అండ్ ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో మీరు ఫోకస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ ఇయర్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్ బడ్జెట్ అయితే చూసుకోండి. ఇప్పుడు మీరు 2023లో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 2023 యూనియన్ బడ్జెట్ అయితే చూసుకోవాలండి. అందులో ఏం చూసుకోవాలి మెయిన్గా అంటే ఏవైనా స్కీమ్స్ ఉంటే పర్టికులర్గా ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, డైరీ కమ్స్ అండర్ విచ్ సెక్టర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ? మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అండ్ టెరిషరీ సెక్టర్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా జస్ట్ డైరీ కమ్స్ అండర్ ఏ సెక్టారో ఇక్కడ అడుగుతున్నారు. టెరిషరీ, ప్రైమరీ, సెకండరీ అండ్ క్వాటర్నరీ.
నెక్స్ట్, వెన్ వాస్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్? ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2019, 2000, 1947 ఆర్ 1950. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు సెటప్ చేశారు అనేది, ఓకేనా. అండ్ ప్రీవియస్గా మీరు చూసుకోండి, ఇక్కడ ప్లానింగ్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతే మనకి ఈ 5-year ప్లాన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఒక క్లూ కూడా ఇస్తున్నాను. సో మీరు అట్లీస్ట్ ఇప్పుడైనా ట్రై చేసి కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు ఇక్కడ. అండ్ వీటి తర్వాత నీతి ఆయోగ్ రావడం జరిగింది, ఓకేనా. రైట్. నెక్స్ట్, సో ఇక్కడ మీరు నీతి ఆయోగ్ కాన్సెప్ట్తో పాటు 5-year ప్లాన్ కాన్సెప్ట్ని కూడా ఒకసారి రిఫర్ చేయండి, ఓకేనా. సో ఈ ఒక క్వశ్చన్కి మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసేయండి. అండ్ ఐ హోప్ ఈ సెషన్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. బట్ బిఫోర్ ఎండింగ్ ద సెషన్, ఇక్కడ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అండ్ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అని జస్ట్ మెన్షన్ చేస్తాను. ఎకానమీ నుండి, ఇది మనకి బేసిక్ క్లాస్, రైట్. సో నేను ఇలా ఎవ్రీ లైక్ ఏంటంటే ఎవ్రీ వీక్ మీకు ఎకానమీ ఉంటుంది, హిస్టరీ, ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. వాటితో పాటుగా ఇంకా మీరు కవర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఏంటో కూడా జస్ట్ రివిజన్ లాగా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. మీరు క్లాస్ ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది, ఓకేనా. 5-year ప్లాన్ కాన్సెప్ట్ చూసుకోండి ఈ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత జీడిపి యొక్క డెఫినేషన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ ఇన్కమ్ అండ్ జీడిపి, ఓకే. అండ్ ఈవెన్ రిలేటెడ్ టు మీరు ఇంకా చూసుకోవాల్సినవి ఏంటంటే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, ఎస్టాబ్లిష్డ్ ఇయర్, అండ్ ఆల్సో ఈవెన్ రిలేటెడ్ టు ఆబ్జెక్టివ్, అంటే ఎందుకోసం ఆ ఆర్గనైజేషన్ని సెటప్ చేశారు అని, ఓకేనా. అండ్ ఆల్సో మూవింగ్ టు జిఎస్టీ కాన్సెప్ట్ అండి, ఖచ్చితంగా చూసుకోండి, చాలాసార్లు అడిగారు జిఎస్టీ కాన్సెప్ట్ గురించి కూడా. అండ్ ఈవెన్ నెక్స్ట్ మూవింగ్ టు ఆర్బీఐ. సో నేను చెప్తున్నాను కదా, ఇక్కడ నేను మెన్షన్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అట్లీస్ట్ మీరు ఒక రోజు ఒక 5 టాపిక్స్ ప్రిపేర్ అవ్వలేరా అండి. క్వశ్చన్స్ ఎలాగో డిస్కస్ చేస్తున్నాము, క్వశ్చన్స్లో నేను సగం కాన్సెప్ట్ అక్కడే కవర్ చేస్తున్నాను. సో ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకుంటే దట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు బేసిక్స్ ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటేనే ఫర్దర్ కొంచెం డెప్త్గా క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా. సో ఈ కాన్సెప్ట్స్ని ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు రిఫర్ చేయండి, రైట్. అండ్ ప్రతి 5-year ప్లాన్కి నోట్స్ అనేది తీసుకోండి, ఓకేనా. మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఏ ఎగ్జామినేషన్కైనా ఎకానమీ నుండి బేసిక్ క్వశ్చన్ 5-year ప్లాన్ ఉంటుంది. అండ్ అలాగే 2023 యూనియన్ బడ్జెట్ అండి. సో ఇందులో ఉన్న కీ పాయింట్స్ అండ్ హైలైట్స్, మేక్ యువర్ ఓన్ నోట్స్ అండ్ ప్రిపేర్ యూనియన్ బడ్జెట్ ఆల్సో, ఓకేనా. సో దీస్ వర్ ద ఫ్యూ కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఎకానమీ నుండి, ఓకే. సో దాట్స్ ఆల్ రిలేటెడ్ టు అవర్ ఎకానమీ క్లాస్. ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇంకా ఈ కాన్సెప్ట్స్లో కానీ ఏమైనా క్వశ్చన్స్లో కానీ మీకు డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫీల్ ఫ్రీ టు మెన్షన్ యువర్ డౌట్స్. ఐల్ బి గోయింగ్ టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్, ఓకేనా. నేను మీకు కమెంట్ సెక్షన్లో కూడా రిప్లై ఇస్తుంటాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, రైట్. Thank you guys. We'll be going to meet up in our next session. Until then, stay tuned and follow our updates on our YouTube channel, Shiva Reddy Logics. And don't forget to click the like button and try to share our videos to many other aspirants.